ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం జూపుడి గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలు ఇంట్లో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు సమయంలో ఇంట్లో వెల్డింగ్ వర్క్ జరుగుతున్నట్లు చెబుతున్నారు స్థానికులు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పేలుడుకు గల కారణాలను వెలికితీస్తున్నారు. అయితే పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఇల్లు సైతం దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏ విధంగా జరిగిందనేది మీరు పోలీసు వాళ్ళు కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని పరిశీలించి దానిపై ఏం జరిగిందనేది చూసి బయటికి తీయాలి. అది కొంతమంది ఏమనుకుంటారంటే బాంబులు తయారు చేశారు ఆ ఇళ్ళలో, మరి ఇళ్ళలో బాంబులు తయారు చేయడం ఎంత ప్రమాదం అనేది అందరికీ తెలుసు. అది తర్వాత టపాకాయలు తయారు చేసి మందులు తెచ్చారని చాలా మంది లోపల అనుకుంటున్నారు సార్. అది మా దృష్టి కూడా వచ్చింది. మరి అది ఊళ్ళో ఇట్లా చేయడం వల్ల ఊరంతా వల్లకట్ అయిపోద్ది. అది వాళ్ళకి పర్మిషన్ ఉందా, అసలు ఏముంది, ఎట్లా తెచ్చారు, దాన్ని బయటికి తీసుకొచ్చి అది పోలీస్ డిపార్ట్మెంట్ వారి మేము కోరేది ఏంటంటే అది ఎట్లా జరిగింది అనేది పూర్తిగా తెలుసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళు బయటికి రాకుండా చేయాలి సార్. ఎవరు చేసినా తప్పే అది. ఆ విధంగా చేయడం వల్ల ఇవాళ మనుషులు ప్రాణాలు పోతే మనుషులు ప్రాణాలు ఎవరు ఇచ్చేవాళ్ళు అంటే ఇవాళ కూలిపోయిందని ఊరుకున్నారు. మరి ఇవాళ మనుషులు పోతే మేము ఇదే రోడ్లో తిరుగుతూ ఉంటాం. ఇక్కడ చాలా మంది ఊళ్ళో ఉంటారు. మరి ఊళ్ళో ఉన్నప్పుడు సార్ అది పోతే ఎవరు బాధ్యులు, దానికి ఎవరు అంటే డిపార్ట్మెంట్ బాధ్యులా, లేకపోతే పర్మిషన్ ఇవ్వని వాళ్ళు బాధ్యులా, చేసే వాళ్ళు బాధ్యులా? దాన్ని మీరు తప్పనిసరి దాన్ని చర్య తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ చర్య పెట్టి అది ఎలా జరిగిందో అది బయట ताज़ा तरीन वीडियोस के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज़ आपकी।